ఇసుక అక్రమ రవాణా అరికట్టి దోపిడీ నివారించేందుకు శాండ్ ట్యాక్స్ ద్వారా చర్యలు తీసుకుంటామని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టి దోపిడీ నివారించేందుకే శాండ్ ట్యాక్స్ ద్వారా ఇసుక రవాణా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. నిరుపేదలకు ఇండ్ల నిర్మాణ సమయంలో తక్కువ ధరకే ఇసుక రవాణా చేసేందుకు వీలుగా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నామని, వారం రోజుల వ్యవధిలో ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఇసుక రవాణా చేసేందుకు కోసం శాండ్ ట్యాక్స్ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ పెరిగిపోయి ఎక్కడికక్కడ విపరీతంగా బీఆర్ఎస్ స్థానిక నేతలు అక్రమ రవాణాతో పాటు వసూలు చేశారని, దీన్ని నివారించేందుకు గాను ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తక్కువ ధరలకే నిరుపేదలకు ఇసుక అందజేయనున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న కాంగ్రెస్ పాలనలో ఎలాంటి దోపిడీ జరగలేదని ఈ సందర్భంగా పేర్కొంటూ రానున్న వారం రోజుల్లో ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఇసుక అందుబాటులోకి వస్తుందని వివరించారు. సమావేశంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు, షీలా ప్రశాంత్, బాలరెడ్డి, భాను, ఆంజనేయులు, రామరెడ్డి, రాజు తదితరులు ఉన్నారు. సేనలు కానీ డైరెక్షన్లు కానీ ఉండయి, నాకు సేనలు అవసరం లేదని చెప్పి మాట్లాడిండు. ఇలా కేటీఆర్ సేన అనే వాడోడు వీడోడు బుడ్డర్ కానుగాళ్ళు తిరిగి ఇలా కేకే మహేందర్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ, మీ సేన లేదని ఉంటే సేనలు పెట్టుకోరి ఎడన తిరుగురి కానీ ఇలా నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే కాకుండా ప్రజలకు బాగోగులను చూస్తూ ఉన్నాడు. ఖబర్దార్, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ ప్రెస్ మీట్ పరంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి మొత్తం సంపద ఏదైతే ఉందో ఇసుక, ఆ ఇసుకను మొత్తం దళారులతో దోపిడీలతో మరి రాష్ట్రంలో దోచుక తిన్నారు, ఇలా దాచుకున్నారు. ఈరోజు సిరిసిల్లకు సంబంధించి మరి మానేరు వాగులో ఏదైతుందో దాని నుంచి ఇసుకను అక్రమ రవాణా ద్వారా మరి దోచుకపోయారు. గతంలో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అడ్డుకుంటే లారీలలో తొక్కించినటువంటి సందర్భం మనం చూసినాం. మరి అడ్డుకునే ప్రయత్నం, లారీలు వద్దు మా ప్రాంతం నుంచి అని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మరి దళితులని చూడకుండా నేరలలో గత ప్రభుత్వముగా ఎంఆర్ఓ దగ్గర ఏవైతే కమర్షియల్ ట్యాక్సీ ట్రాక్టర్లు ఉంటాయో ఆ ట్రాక్టర్లు రిజిస్టర్ చేసుకుంటే ఆ ట్రాక్టర్లకు మాత్రమే వాగులోకి దిగి ఇసుక అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి కూడా ఇవాళ ప్రభుత్వమే రేట్ నిర్ణయిస్తుంది. ఆ ప్రకారమే ట్రాక్టర్ యజమానులు ఇసుక తీసుకొచ్చి ప్రజలందరూ కూడా అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, అపోహాలకు గురి కావద్దని చెప్పి తెలియజేస్తూ త్వరలోనే ఇసుక ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కావాల్సిన వాళ్లకు తక్కువ ధరకే అందిస్తామని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం పక్షాన తెలియజేస్తా ఉన్నాం.